గారు అండ్ నరేష్ గారు టిఆర్ఎస్ నేత జూమ్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి నరేష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. యా శ్రీనివాస్ గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం. మేడం, ఏంటి మీకు గవర్నర్ తో ఉన్నటువంటి ఈ కిరికిరి ఏంటి, అసలు ఎందుకు వచ్చింది అనేది మాకు అర్థమవుతూనే ఉంది, ప్రజలు చూస్తూనే ఉన్నారు. బట్ అంతర్లీనంగా మీకు ఏవో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు బీఆర్ఎస్కి వాళ్ళు ఒత్తాసు పలకడం కోసం, బీఆర్ఎస్కి ఏదో మేలు చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతోనే గవర్నర్ ఈ ఫైల్ని పెండింగ్ పెట్టారు అనేటువంటిది మీ ప్రధాన ఆరోపణ, అంతేనా? నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, రోజా గారికి, అదేవిధంగా ప్యానల్ ఉన్న వారు కూడా. ఇప్పుడు మేడం, మేము దాదాపు నెల రోజులు దాటింది మేడం. రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారికి లెటర్ రాసి నెల రోజులు దాటింది. నెల రోజులు దాటినా కూడా ఇంతవరకు కూడా దాని నుంచి సమాధానం రాలేదు. ఇప్పటి వరకు కూడా జిష్ణుదేవ్ వర్మ గారు ఇంతవరకు కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు. రాజ్యాంగంలోనే యాంటీ కరప్షన్ బ్యూరో యాక్ట్లో ఏంటంటే మేడం, ఇంతకుముందు లేదు 2018లో ఒక చిన్న సవరణ చేశారు. సెక్షన్ 17(1) ప్రకారం ఏంటంటే, అధికారులు ఉన్నప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా సరే ఏమైనా అవినీతి చేస్తే సంబంధిత రాష్ట్రం యొక్క గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని చేశారు మేడం. దాన్ని ఇప్పుడు పెట్టి దాని ప్రకారమే రేవంత్ రెడ్డి గారు అడిగారు మేడం. అడిగిన తర్వాత గవర్నర్ గారు ఇంతవరకు కూడా దాని మీద ఏమి నిర్ణయం తీసుకోలేదు. దాన్ని ఏం చేశారు, ఢిల్లీకి పంపించారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోసము ఆయన అక్కడికి పంపించారు మేడం. అక్కడి నుంచి కూడా నిర్ణయం రాలేదు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది మేడం, ఇవాళ ఏదైతే చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ని కాపాడే ప్రయత్నం జరుగుతుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేటీఆర్ గారు కూడా కరెక్ట్గా అప్పుడు వెళ్ళారు. లాస్ట్ టైం మనం చూసాము. వెళ్ళి అక్కడ మొత్తం అక్కడ బీజేపీ కేంద్ర నాయకత్వంతో కలిసి వచ్చారు. దాన్ని బట్టి ఏంటి మేడం, ఆ తర్వాత ఒక్క స్టెప్ కూడా ఇంతవరకు ముందుకు జరగట్లేదు. అంటే దీంట్లో బీజేపీ బీఆర్ఎస్ లోపాయకార ఒప్పందం అని చాలా స్పష్టంగా ప్రజానీకానికి అర్థమవుతుంది. ఇవాళ ఎక్కడైతే కేటీఆర్ గారు ఏం చేశారు మేడం, ఫార్ములా ఏరియాస్ కోసం 55 కోట్ల రూపాయలు ఈవెన్ రిజర్వ్ బ్యాంకుకి తెలియకుండా యాక్చువల్గా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ తెలియాలి మేడం. దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతులు కూడా పొందాలి. అవి పొందలేదు. ఎప్పుడు పోయిన సంవత్సరం ఫిబ్రవరి 11, 2023 నాడు ఫార్ములా ఏరియా స్కోర్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇదే సంవత్సరం ఫిబ్రవరి 2024 కూడా మేమే ముఖ్యమంత్రులు అవుతాను, నేనే రారాజుని అనుకుని ఆయన మళ్ళీ ముందు అడ్వాన్స్గా ఆయన ఫార్ములా ఈ ఆపరేషన్కి వితౌట్ పర్మిషన్ 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. అదేంటంటే నిధుల దుర్వినియోగం కిందకు వస్తుంది. ఇది ఖచ్చితంగా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏదైతే ప్రమాణం చేశారో దానికి నిబంధనలు కట్టుబడి లేదంటే అర్థమవుతుంది మేడం. ఖచ్చితంగా యాజ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్కి నేను చెప్తున్నాను మేడం, ఖచ్చితంగా ఆయన ప్రాసిక్యూట్ చేయడానికి 100% అవకాశం ఉంది. కాకపోతే లీగల్గా ఉన్నటువంటి కొన్ని ల్యాకునస్ ఆయనకి అడ్వాంటేజ్ చేసుకొని గవర్నర్ గారు పర్మిషన్ కూడా ఆపుతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి బీఆర్ఎస్ అనేది కానీ బీజేపీ కానీ రెండు ఒకటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ అరెస్ట్కి ఆయన చాలా ఉత్సాహపడుతున్నారు. నేను జైలుకు పోతా, యోగా చేసుకుంటా, ధ్యానం చేస్తా అంటుండే ఆయన. కేసీఆర్ గారు ఆలోచన ఎట్లుందంటే మేడం, ఉంటేనేమో కుర్చీ మీద కూర్చుంటాడా, లేకపోతే జైలు ఉంటాడా, అంతే ఉంది ఆయన ఆలోచన. సో ఖచ్చితంగా కేటీఆర్ గారు మీరేం తొందరపడద్దు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ మీకు తప్పదు. ఎందుకంటే మీరు చేసిన అవినీతి మీకు ఇప్పుడు యమపాశాలకు చుట్టుకుందని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను మేడం. రైట్, ఓకే.